మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రియ భగవద్బంధువులరా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా సూర్య భగవానుడి యొక్క జనన గాథని నిన్న నుంచి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున కశ్యప ప్రజాపతి యొక్క 13 భార్యల్లో పెద్దదైనటువంటి అదితిదేవి విష్ణు భగవానుడిని ఆరాధన చేసి ఆ మహాత్ముడి ద్వారా మెప్పించి సూర్య భగవానుడిని పుత్రుడిగా పొందాలి అనుకుంది. ఆ తర్వాత సూర్య ఆరాధన మొదలుపెట్టింది. సూర్యుడు ఒక గోళ రూపంలో భూమిని తాకకుండా ఆమెకి కనపడి, నీ కడుపున పుట్టాలని నేను కూడా కోరుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆమె ఆశ్రమానికి వచ్చింది. కొంతకాలం భర్తతోటి సుఖించింది. సూర్య భగవానుడి యొక్క దివ్య తేజస్సు అదితి యొక్క భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిలో ప్రవేశించింది. ఆ కశ్యపుడు ఆ తేజస్సుని అదితిదేవి యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టాడు. దానివల్ల గర్భవతి అయింది. ఆమె శరీరం అద్భుతంగా మెరిసిపోతూ ఉంది. అది కూడా చల్లటి కాంతితో మెరిసిపోతున్నది. ఉషోదయ కాంతి ఏదో ఆమె ముఖం మీద నర్తనం చేస్తున్నదా అన్నట్లు అనిపిస్తోంది చూసేవాళ్ళకి. గర్భం యొక్క భారం వల్ల అదితి వేగంగా కదలలేకపోతోంది. కశ్యపుడు కూడా ఆమెను కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉన్నాడు. గర్భం యొక్క భారంతో అలసిపోతూ అయినా కూడా భర్తకి సేవలు చేస్తూ ఉన్నటువంటి తమ అక్కయ్య అదితిని వినతా కద్రువ వచ్చి వారించారు. అక్క, నువ్వు విశ్రాంతి తీసుకో, పతిదేవుడి యొక్క సేవలు మేం చేస్తాం అన్నది వినతాను కద్రువ. ఆయనకి ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాం కదా అక్క, నువ్వు ప్రశాంతంగా ఉండు, విశ్రాంతిగా ఉండు అని కద్రువ అన్నది. కశ్యపుడి యొక్క బలవంతంతో అదితి అందుకు అంగీకరించింది. ఆనాడు భర్త సేవకంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు పతివ్రత శిరోమణులైనటువంటి తల్లులు. కశ్యపుడు అన్నాడు, ఓ భార్యామణి, సూర్య భగవానుడిని గర్భంలో మోస్తూ నువ్వు నాకు సేవలు చేయడం భావ్యం కాదు అన్నాడు. సాక్షాత్తు భగవానుడు నీ కడుపులో ఉన్నాడు, నారాయణ స్వరూపం, అటువంటి నీవు నాకు ఇప్పుడు సేవలు చేయకూడదు అన్నాడు. అదితికి విశ్రాంతి ఇచ్చింది వినతా కద్రువ ప్రేమతోటి. వినయ విధేయతలతోటి కశ్యప ప్రజాపతికి ఆ వినతా కద్రువ ఇద్దరు కలిసి చక్కగా సపర్యలు చేస్తూ ఉన్నారు. ఆయన తపస్సుకు కావలసినవి ఏర్పాటు చేస్తున్నారు. ఆయన సంధ్యావందనాది క్రియలకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విసుగు విరామం లేకుండా తన సేవలో నిమగ్నమైనటువంటి ఆ వినతా కద్రువుల యొక్క ప్రవర్తనకి కశ్యపుడికి మహదానందం కలిగింది. ఒకనాటి రాత్రి నిద్రకు ఉపక్రమించినటువంటి కశ్యప ప్రజాపతికి పాదాలు ఒత్తుతూ కూర్చున్నారు చెరొక్కాలు వినతా కద్రువ. కశ్యపుడు హాయిగా ఆదమర్చి నిద్రపోయాడు. వేకువజామున మెళకొచ్చింది. కళ్ళు తెరిచి చూసినటువంటి కశ్యపుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎందుకని?
తెల్లవారుజామైనా కూడా నిద్రపోకుండా వినత కద్రువ ఇద్దరు పాదాలు నొక్కుతూనే కూర్చున్నారు. ఇది భర్త నిద్రపోయాడు, మనం కూడా వెళ్ళి పడుకోవచ్చని వాళ్ళు అనుకోలే. వెంటనే ఆయనకు బాధ కలిగింది. వినత, ఏమిటిది? నిద్రపోకుండా రాత్రి అంతా ఈ విధంగా పాద సంవాహనం చేస్తూనే ఉన్నారా? పాద సంవాహనము అంటారు, పాదాలు పిసకటాన్ని అన్నాడు కశ్యపుడు. వెంటనే కద్రు అన్నది, నాథ, పతి యొక్క పాదసేవే కదా సతికి విధి విధానము రెండు కూడా అన్నది. మాకు నిజమైన విశ్రాంతి లభించేది మీ పాదసేవలోనే నాథ అని వినత అన్నది. ఆ ఇద్దరి యొక్క భక్తి శ్రద్ధ కశ్యపుడిని చాలా చాలా బాగా అలరించినాయి, ఆకర్షించినాయి. ప్రేమానురాగాలతో ఇద్దరిని చూశాడు. మీ శ్రద్ధాభక్తులు, మీ సేవా నిరతి నన్ను బాగా సంతృప్తిపరిచినాయి. మీరిద్దరూ చెరొక వరం కోరుకోండి, మీరు కోరిన వరాలు ఇచ్చి నేను కూడా ఆనందపడతాను అన్నాడు భర్త. మహానుభావుడు, గొప్ప తపస్సంపన్నుడు ఆయన, ఏ వరమైనా ఇవ్వగలడు. కద్రు అన్నది, ఆహా, మన అదృష్టం పండింది అని మనస్సులో అనుకుంది. వెంటనే వినతన్నది, అక్క, ముందుగా నువ్వే వరం కోరుకో అన్నది. చూశారా, ఆమె అడిగింది, నాథ, నాకు మెరిసిపోయేటటువంటి పొడుగాటి శరీరాలతోటి గొప్ప బలంతో ఒకే రూపంతో ఉండి అందంగా ప్రాకేటటువంటి 1000 మంది నాగకుమారులను ప్రసాదించండి అన్నది. 1000 మంది. కద్రువ కోరిక కశ్యపుణ్ణి ఆశ్చర్యంలో ఉంచేసింది. నేల మీద పాకే నాగకుమారులా కోరుకుంటున్నావు? నీ కోరిక విచిత్రంగా ఉంది, నాకు ఆందోళన కలిగించే విధంగా ఉంది. కద్రువ, ఇలాంటి వరం కాకుండా మరి ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆమన్నది, నాథ, నాకు నాగకుమారులే కావాలి పుత్రులుగా, ఇస్తే వాళ్ళనే ఇవ్వండి అన్నది కద్రువు మొండిగా. సరే, అట్లాగే నీ ఇష్టం. కశ్యపుడు కొంచెం నిరుత్సాహపడ్డాడు, ఇటువంటి వరం కోరుకుంది ఏంది. వినత వైపు తిరిగి, వినత, నువ్వు కోరుకో, నీకేం కావాలో. ఆమన్నది, నాథ, రూపంలో, తేజస్సులో, శక్తిలో మా అక్కయ్య కద్రువు పుత్రుల్ని మించినటువంటి వాళ్ళు, పరాక్రమంలో అద్వితీయులైనటువంటి 2 పుత్రులు నాకు ప్రసాదించండి అన్న. ఇంతే ఆమె కోరేది, ఇద్దరే, అది కూడా అక్కయ్య పుత్రుల కంటే బలవంతులుగా ఉండాలి. కశ్యపుడు ఆమె కోరికను మన్నిస్తూ తథాస్తు అన్నాడు. కద్రువు కోరికతో ఆందోళన చెందినటువంటి కశ్యప ప్రజాపతి బ్రహ్మదేవుడి యొక్క సన్నిధికి వెళ్ళిపోయినాడు. ఏమిటి ఇట్లాంటి కోరిక కోరింది నా భార్య, పాములు కావాలంది అని. కద్రువు కోరినటువంటి ఆ వింత వరం గురించి చెప్పాడు బ్రహ్మకి. తన భయాన్ని వ్యక్తం చేశాడు. ఇదమిద్ధంగా తెలియకపోయినా ఎందుకో ఆందోళనగా ఉన్నది నాకు తండ్రి అన్నాడు. అప్పుడు కశ్యపుడికి ధైర్యం చెప్పి బ్రహ్మ అన్నాడు, నాయన కశ్యప, నువ్వు ఆందోళన పడక్కర్లేదు. నీ భార్యల ద్వారా సరీసృపాలు, పక్షి జాతులు, గోవులు, మృగాలు మొదలైనటువంటి జీవుల ఉత్పత్తి జరగాలి అనేది ఆ పరమాత్ముడి యొక్క సంకల్పం. ఆ సంకల్పమే వాళ్ళ మనస్సుల్లోకి ప్రవేశించి వాళ్ళు ఈ విధంగా వరాలు కోరుకున్నారు. అంతే తప్ప వాళ్ళలో ఇందులో ఏ లోపం లేదన్న. అందుకే నీకు 13 పత్నులు లభించారు. దేవతలు, దానవులు, దేవతలు, గంధర్వులు మొదలైన వాళ్లతో పాటు ఇతర జీవులకు కూడా నువ్వు తండ్రి అవుతావు అన్నాడు. అందుకని ఒక భార్యకి నాగులు, ఒక భార్యకి పక్షులు, ఇట్లా రకరకాలుగా పుట్టుకొచ్చారన్నమాట. కశ్యపుడు ఈ మాటలు ఆశ్చర్యపోతూ విన్నాడు. బ్రహ్మదేవుడు అన్నీ తెలుసు కదా ఆయనకి. చిరునవ్వు నవ్వి, పుత్ర, నాకు తెలుసయ్యా, నాగకుమారులు నీకు అధికమైన ఆందోళన కలిగిస్తున్నారు కదా. పాములు చాలా ప్రమాదకరమైనవి, అందుకనే అన్నమాట ఆందోళన ఆయనకి. నీ ఆందోళన సహేతుకమే, అందులో ఏ అనుమానం లేదు.
నాగకుమారులు విషజీవులు. వాటి విషంతో ఇతర ప్రాణులకు అపాయం కూడా జరుగుతుంది. కద్రువుకు జన్మించబోయే నాగ సంతతి విషం కూడా చాలా ప్రాణాంతకంగా ఉంటుంది, నాకు తెలుసు. దానికి విరుగుడుగా నేను నీకు విషహర మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఎంతటి భయంకరమైన సర్పం కాటేసినా ఆ విషాన్ని హరించేస్తుంది ఆ మంత్రం. అందుకనే ఇప్పటికీ పాముల మంత్రాలు వేసేవాళ్ళు గ్రామాల్లో ఉండేవాళ్ళు. పాముల నరసయ్య అని మా చిన్నతనంలో చెప్పుకునేవాడు. ఆ మంత్ర ప్రభావంతో నువ్వు సర్పాల యొక్క విషాన్ని హరిస్తూ ప్రాణి రక్షణ చేయగలుగుతావు. నిర్భయంగా వెళ్ళు నాయన, సకాలంలో నీకు విషహర యోగం కూడా లభిస్తుంది పో అన్న. కశ్యపుడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకున్నాడు. ఇక్కడ అదితిదేవికి క్రమంగా నెలలు నిండినాయి. ఉదయించబోయే సూర్యుణ్ణి తనలో దాచుకున్నటువంటి తూర్పు దిక్కు సుందరిలాగా నిండుగా మెరిసిపోతుంది ఆమె. ఒక శుభకరమైనటువంటి వేకువజామున అదితికి ప్రసవ వేదన మొదలైంది. ఓర్చుకోగలిగినటువంటి మధురమైన వేదన కదా అది. ఏ స్త్రీ అయినా కోరుకునే వేదన అది. ఎన్నిసార్లు ఆ వేదన వచ్చినా మళ్ళీ ఇంకొక బిడ్డకి జన్మనీయడానికి సిద్ధపడుతుంది తప్ప ఇక నా వల్ల కాదు అని అనుకోదు ఏ తల్లి కూడా. కశ్యప ప్రజాపతి నదిలో స్నానం చేశాడు. తూర్పు దిక్కుకు తిరిగి ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. ఆశ్రమంలో అదితిదేవికి పురుటి నొప్పులు పడుతూనే ఉంది. తూర్పు దిక్కున ఎర్రటి సూర్యబింబం ఉదయించింది. అదే క్షణంలో ఆశ్రమంలో అదితికి పిల్లవాడు పుట్టాడు. జై సూర్య భగవాన్కి. శిశువు ఉదయించగానే ఆశ్రమం అంతటా తెల్లటి స్వచ్ఛమైనటువంటి కాంతి అలముకుంది. అందరూ ఆశ్చర్యపోయారు. అది విశ్వకాల విన్యాసంలో మహత్తరమైనటువంటి రోజు. ఆ శుభదినాన నవగ్రహాలలో ప్రథముడు, నవగ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్యుడు పద్మవర్ణం కలిగినటువంటి శరీరంతో అందాల బాలుడుగా అదితిదేవి గర్భాన పుట్టాడు. ఆ రోజే మనం ఈరోజు పండగ జరుపుకుంటున్నాం, రథ సప్తమి అనే పేరుతోటి. అంటే మాఘమాసంలో శుక్లపక్ష తిథి సప్తమి. వైకుంఠంలో పడుకోనున్నాడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడి మీద. తటాలను లేచి కూర్చున్నాడు. శ్రీ మహాలక్ష్మీదేవి ఆయన పాదాలు పడుతూ ఉంది. ఆయన పాదాలు కాస్త జారిపోయినాయి ఎప్పుడైతే అకస్మాత్తుగా లేచాడో స్వామి. వెంటనే ఆశ్చర్యంగా చూసింది భార్య. స్వామి ఇక్కడున్నారు, కానీ ఇక్కడే లేదు మీ మనస్సు, ఏం జరిగింది చెప్పండి అన్నది. అప్పుడు విష్ణువు నవ్వి, లక్ష్మి ఇలా నా కుడి కంట్లోకి ఒక్కసారి చూడు అన్నాడు. లక్ష్మీదేవి వినయంగా చూస్తూ కొద్దిగా ముందుకు జరిగింది. ఆమె దృష్టి అనేటువంటి కిరణాలు భర్త యొక్క దక్షిణ నేత్రంలోకి దూసుకొని వెళ్ళినాయి. అంటే అమ్మవారి కంటి చూపులో నుంచి కిరణాలు స్వామి యొక్క కుడి కంటిలోకి దూసుకొని వెళ్ళినాయి. చూస్తున్నాను ఆ నల్లటి కంటిలోని తెల్లటి చూపుని అని లక్ష్మి అన్నది. ఎవరు కనిపిస్తున్నారో చెప్పు అన్నాడు విష్ణుమూర్తి. లక్ష్మీదేవి చిరునవ్వుతో ఇంకెవరు కనిపిస్తారు, మీ అర్ధాంగ లక్ష్మినైనటువంటి నేనే కనిపిస్తున్నాను అన్నది అమ్మవారు. శ్రీ మహావిష్ణువు తలక అటు ఇటు ఊపాడు. అలా ఊపగానే రెండు చెవులకు ఉండేటటువంటి మకర కుండలాలు అందంగా ఊగిసలాడుతూ ఆయన యొక్క నీలి రంగు చెక్కిళ్ళు బంగారపు రంగుతో మెరిసిపోయినాయి. ఏమి వర్ణనో చూడండి మహానుభావులు కవులు. నువ్వు కాదు, నీ స్థానం నా కన్ను కాదు, నా హృదయం, మర్చిపోయావా ఏంటి అన్నాడు విష్ణువు నవ్వుతూ. విష్ణుమూర్తి వక్షస్థలంలో పెట్టుకున్నాడు అమ్మవారిని. ఎందుకు మర్చిపోతాను స్వామి, విష్ణు హృదయం, ఈ విష్ణుప్రియ శాశ్వత నివాస స్థానం
నాకెందుకు గుర్తులేదు? అయినప్పటికీ నా భర్త యొక్క అణువణువులో నేను ఉంటాను కదా, మీ సర్వస్వము నాదే కదా, మీ సర్వస్వంలో నేనే ఉంటాను కదా, అందుకని మీ కంటిలో కూడా నేనే ఉన్నాను అన్నదమ్మ తమాషాగా. విష్ణువు నవ్వి, అది భావ పరాకాష్ఠ లక్ష్మి, వ్యక్తీకరణలో గొప్ప అతిశయోక్తి కూడా ఉంది అని విష్ణువు ఆనందపడ్డాడు. ఆమె కొంచెం ప్రణయ కలహాలు ఇవన్నీ. అయితే మీ కుడి కంటిలో నేను లేనంటారా? ఇంకెవరున్నారో చెప్పండి, ఎందుకైనా మంచిది, నేను ముందే తెలుసుకుంటాను అని కొంచెం అలక చూపించింది. ఇంకెవరు? సూర్యుడు అన్నాడు విష్ణువు నమ్ముతూ. సూర్యుడా? లక్ష్మి ఆయన కుడికంటిలోకి తన చూపులను గుచ్చుతూ అంది. సూర్యుడే సూక్ష్మ రూపంలో ఉన్నాడు, బాగా గమనించు. అవును, మీ పద్మ నయనంలోకి చూస్తూ ఉంటే ఏవో ఊహాలోకాలకి ఎగిరిపోయాను అన్నదామె. కుడి కంటిలో సూర్యుణ్ణి, మీ ఎడమ కంటిలో చంద్రుణ్ణి పెట్టుకున్నారు కదా. అయితే శుభవార్త విను లక్ష్మి, మా కుడి కంటిలో సూక్ష్మ రూపంలో ఉన్న సూర్యుడు ఈనాడు స్థూల రూపంతో సశరీరంగా భూలోకంలో అదితి కశ్యపులకి పుత్రుడిగా పుట్టాడు. అట్లాగా అమ్మవారి ముఖం వికసించింది. ఆమె కూడా సర్వజ్ఞురాలే, మన కోసం అలా చేస్తుందమ్మ. ఇది నిజంగా శుభవార్తే స్వామి అన్నది. అయితే ఇప్పుడు ఇంకా మీ యొక్క కుడి కంటిలో సూర్యుడు ఉండడా ఏంది? మరి అటువంటిప్పుడు నన్నెందుకు చూడమన్నారు అన్నది. విష్ణువు అమ్మవారి యొక్క అమాయకత్వానికి నవ్వుతున్నట్టుగా నటించి, ఎందుకు లేడు, ఉన్నాడు, శాశ్వతంగా ఉంటాడు నా కుడి కంటిలో, ఇక్కడా ఉంటాడు, ఎక్కడో జన్మించాడు కాబట్టి అక్కడా ఉంటాడు అని స్వామి అన్నాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత అమ్మవారిని 2 జ్యోతులు వెలిగించమన్నాడు విష్ణుమూర్తి. లక్ష్మి జాగ్రత్తగా ఆ జ్యోతులను చూడు, వెలిగించిన జ్యోతుల్ని. 2 దీపకళికలు సమానంగా వెలుగుతున్నాయి కదా నీ కళలాగా అన్నాడు స్వామి. అవును అన్నది అమ్మవారు. మొదటి దీపంలోని కాంతిని ఉపయోగించి 2వ దీపాన్ని వెలిగించావు కదా, జాగ్రత్తగా చూసి చెప్పు. మొదటి దీపం కాంతి ఏమైనా తగ్గిపోయిందా? ఇది స్వామి యొక్క ప్రశ్న. ఒక దీపం నుంచి ఎన్ని దీపాలు వెలిగించినా అన్ని దీపాలు సమానంగా వెలుగుతూనే ఉంటాయి. అందుకని అమ్మ ఏంది లేదు అన్నది. అందుకని చెప్పాడు, ఒక జ్యోతి వెలుగును తీసుకువెళ్ళి దానితో 2వ జ్యోతిని వెలిగించినప్పటికీ మొదటి జ్యోతిలోని కాంతి తగ్గిపోలేదు కదా, అంటే అక్కడ కాంతి ఖర్చు కాలేదు. అది అవ్యయం. మూల రూపాలు కూడా అంతే లక్ష్మి, అవి అవ్యయాలే. వేరొక అవతారాన్ని ధరించిన తర్వాత మూల రూపంలో ఏమాత్రం కొరత రాదు, దాని శక్తి తగ్గదు, దాని చావ తగ్గదు అని స్వామి చెప్పాడు. ఇది స్వామి ఎందుకు చెప్పాడు ఈ మాట? లక్ష్మీదేవికి తెలియదనే మన కోసం చెప్పాడు. నువ్వే చూశావుగా దేవి, భవిష్యత్తులో నువ్వు నేను ఎన్నో అవతారాలు ధరిస్తాం భూలోకంలో, కానీ మన యొక్క ఈ మూల రూపాలు మాత్రం అదే విధంగా ఉంటాయి, వాటిలో ఏ మార్పు ఉండదు. ఈ మాటలు వినేసరికి అమ్మవారికి ఆనందం కలిగింది. కాబట్టి లక్ష్మి, ఇక్కడ సూక్ష్మ రూపంలో నా యొక్క నయన కమలాలలో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు అక్కడ స్థూల శరీరంతో కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. అర్థమైంది కదా అన్నాడు స్వామి.
అనగానే ఆమె కొంచెం ఉత్సాహంతో అడిగింది, సరే గాని స్వామి, మీ నయన కమలాల్లో ఉండేటువంటి సూర్యుడు భూలోకంలో అదితి కశ్యపులకు ఎందుకని పుత్రుడిగా పుట్టాడు? నాకు చెప్పండి, నాకెంతో కుతూహలంగా ఉంది తెలుసుకోవాలని అని అడిగింది. అమ్మవారు మన కోసం అడుగుతుందని పదే పదే చెబుతున్నానండి నేను. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మన కోసం ఏం చెప్పాడో తెలియాలి అంటే రేపటిదాకా ఎదురు చూద్దాం. అప్పటి వరకు ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని చక్కగా వింటూ ఉండండి. మీ బంధుమిత్రులందరికీ వినిపిస్తూ ఉండండి. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి దయచేసి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించి 4000 సంఖ్య దాటాలి మనం తొందరలో అని మీకు సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. మనందరికీ సూర్య భగవానుడి యొక్క దివ్యానుగ్రహం కలగాలని మరొక్కసారి ప్రార్థన చేస్తూ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.